అయితే ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల హాస్టల్ వసతి వద్ద ఉన్నాం. అయితే ఈరోజు ఇక్కడికి అధికార న్యూస్ రావడానికి గల కారణం ఏదైతే కొన్ని పత్రికల్లో గురుకుల హాస్టల్‌లో వసతులు సరిగా లేవు. పిల్లలు ఆరోగ్య పరిస్థితి ఏంటని చెప్పేసి కొన్ని కథనాలు రావడం జరిగింది. దీనికి సంబంధించి అసలు ఇక్కడ ఎలా ఉంది ఏంటనేది మనం అధికార న్యూస్ ద్వారాగా ప్రజలకు అందించే విధంగా మేము ఇక్కడికి రావడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే ప్రిన్సిపల్ ఉన్నారో ఆవిడ సెలవులో ఉన్నారని వైస్ ప్రిన్సిపల్ చెప్పడం జరిగింది. వైస్ ప్రిన్సిపల్ గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండమ్మా, అసలు నిన్న మీడియా రావడం ఇక్కడ కొన్ని పత్రికల్లో ఇలాగ గురుకుల హాస్టల్లో వసతులు బాగాలేదు, అలాగే వంటగది బాగాలేదు, కూరగాయలు బాగాలేదు అని చెప్పేసి కొన్ని ఆరోపణలు చేస్తూ పత్రికల్లో కథనాలు రావడం జరిగింది. అవి ఎంతవరకు వాస్తవం ఏంటనేది మిమ్మల్ని అడిగి తెలుసుకోవడానికి వచ్చాం. చెప్పండమ్మా. మేము కూడా ఈరోజు చూసాం సార్ పేపర్‌లో. ఏవైతే న్యూస్ వచ్చాయో అవన్నీ కూడా అవాస్తవం. యాక్చువల్‌గా ప్రిన్సిపల్ గారు లేరండి. హెడ్ ఆఫీస్‌కి వెళ్లారు నిన్న. నాకు ఛార్జ్ రాసి వెళ్ళడం జరిగింది. ఎవరు వచ్చినప్పటికీ కూడా ఇది గర్ల్స్ ఇన్‌స్టిట్యూషన్ కాబట్టి సెక్యూరిటీ గార్డ్స్ అక్కడే అబ్జెక్ట్ చేస్తారు. మీరెవరండి? పర్మిషన్ ఉందా? అని అడుగుతారు. కానీ వాళ్ళు ఆపినప్పటికీ కూడా మేము ప్రెస్ రిపోర్టర్స్ అని డైరెక్ట్‌గా స్కూల్‌కి రావడం జరిగింది. నేను కూడా మేడం మండే వస్తారండి అని చెప్పినా, ముందు మీరు కూర్చోండి. మేము అడిగిన దానికి సమాధానం చెప్పండి అని కూడా కొంచెం రూడ్‌గా మాట్లాడి కూర్చోబెట్టారు నన్ను. నన్ను ఆర్‌ఓ ప్లాంట్ కోసం అడిగారండి. అది గతంలో ఏమైందంటే షార్ట్ సర్క్యూట్ అయిపోయి దాన్ని అంటే ఒక 10 రోజుల క్రితం షార్ట్ సర్క్యూట్ అయిపోయి మొత్తం అక్కడ ఉన్న బల్బ్స్ గానీ, ఫ్యాన్స్ గానీ కాలిపోవడం జరిగింది. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ బోర్డ్ వేయిస్తే మళ్ళీ కాలిపోయింది. మేము పిల్లలకి ఏ ఆపదన్నా కలుగుతదేమో, దాని షార్ట్ సర్క్యూట్ వల్ల పిల్లలు వాటర్ పట్టుకునేటప్పుడు ఇబ్బందవుతుంది అని చెప్పేసి దాన్ని ఆపి మంత్లీ వన్స్ సర్వీసింగ్‌కొస్తారు. ఆ అబ్బాయికి కూడా ఫోను చేయడం జరిగింది. ఈలోగా మేము కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం అది పనిచేయట్లేదు కాబట్టి మేము వాటర్‌ని మరిగించి, బాయిల్ చేయించి, దాన్ని చల్లార్చి, వడకట్టించి పిల్లలకి మేమిస్తున్నాం. అది కూడా మేము కేర్ టేకర్స్ గ్రూప్‌లోని అలాగే డీసీఓ గారికి కూడా రోజు ఆ ఫోటోస్‌ని ఫార్వర్డ్ చేస్తున్నాం. చేస్తామండి. ఆ! ఇందులో ట్రాన్స్‌పరెన్సీగా వంటగది బాలేదు. అక్కడ ఏవైతే వస్తువులున్నాయో అవన్నీ కూడా అపరిశుభ్రంగా ఉన్నాయని చెప్పేసి రావడం జరిగింది. మేము వాళ్ళన్నప్పుడు మేము చెక్ చేస్తాము అంటే, మేము రండి అని చాలా ధైర్యంగా తీసుకెళ్ళామండి. ఎందుకంటే అక్కడంతా క్లీన్ అండ్ క్లియర్‌గా ఉంది. సో, తీసుకొని వెళ్ళాము. అక్కడంతా నీట్‌గా ఉన్నప్పటికీ కూడా మేము ఏ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చినా సరే అని అన్నారు గానీ, వాళ్ళు వాళ్ళు మాకెలా అనిపించిందంటే, ఈ జిల్లాలోనే ద బెస్ట్ స్కూల్‌గా ఇప్పుడు ఈ ఏలేశ్వరం స్కూల్ ఉంది. దీన్ని రోడ్డు మీదకి లాగే ప్రయత్నంలానే అనిపించింది. ఇది బురద చల్లటానికి ఇలాంటి ప్రయత్నం చేశారు అని మేము అనుకున్నాము. మేము వాళ్ళని మెస్‌కి తీసుకెళ్ళటం జరిగింది. అక్కడంతా కూడా పరిశుభ్రంగానే ఉంది. వాళ్ళ ఫోటోస్ తీసుకున్నారు. అప్పటికి ఆల్రెడీ వెజిటబుల్స్ కూడా కట్ చేయటం అయిపోయిందండి. ఆ ఉన్నవే ఏదో తక్కువ పెట్టి పుచ్చులున్నాయని రాయటం జరిగింది. ఇప్పుడు ఆర్‌ఓ ప్లాంట్ పని చేయడం లేదు. అంటే మీరు ఆర్‌ఓ ప్లాంట్ ఇలాగ రిపేరింగ్ వచ్చింది చేయించామండి అని చెప్పేసి అంటున్నారు. ఆర్‌ఓ ప్లాంట్ పని చేయట్లేదని రాశారు. అది ఎంతవరకు నిజం? ఆర్‌ఓ ప్లాంట్ అదే అండి షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల బోర్డ్ కాలిపోయి దానికి తోడు మిగతావన్నీ కూడా కాలిపోతున్నాయి. అది మేము పిలిపించడం జరిగింది. 2 సార్లు వేయించాం. ఇప్పుడు వర్క్ చేస్తుందండి. వాళ్ళొచ్చేసరికి వర్క్ చేస్తుంది కానీ షార్ట్ సర్క్యూట్ అవుతదని దాన్ని ఆపడం జరిగింది. తర్వాత మళ్ళీ నిన్న అతను సర్వీసింగ్ అబ్బాయి వచ్చాడు, చేశాడు. వాటర్ కానీ దీనికి ముందు నుంచి కూడా మేము బాయిల్డ్ వాటర్ ఇవ్వడం, పిల్లల హైజీన్ కూడా మాకు ఇంపార్టెంట్ కాబట్టి పిల్లల సేఫ్టీ పరంగా మేము ఒకసారి మాకు ఆర్‌ఓ ప్లాంట్ చూపించగలరా? చూపిస్తామండి. ఓకే. ఇది పరిస్థితి. ఇక్కడైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మొత్తం అన్ని కూడా తిప్పి చూపించడం జరిగింది. అలాగే ఎక్కడా కూడా అపరిశుభ్రం అనేది లేదు. అలాగే వాళ్ళు ఖచ్చితంగా అపరిశుభ్రం ఉంటే ఆ అపరిశుభ్రానికి సంబంధించిన ఫోటోలేసి రాయాలి గాని వార్తలు అక్కడ అపరిశుభ్రం అనేది కనపడకుండా అపరిశుభ్రం అని చెప్పడం ఎంతవరకు వాస్తవం అని చెప్పేసి అన్నారు. అయితే ఇప్పుడు మనం ఆర్‌ఓ ప్లాంట్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చాం. అక్కడ వీళ్ళు కాలిపోయిన అంటే ఎప్పటికప్పుడు కాలిపోతుండడం, వేయించడం కూడానే జరుగుతుందని మేడం గారు చెప్పారు. అలాగే వాళ్ళతో కూడా ఇదే విషయాన్ని చెప్పారు. వాళ్ళు వచ్చేసరికి ఈ ఆర్‌ఓ ప్లాంట్ రిపేరింగ్ కూడా జరిగిపోయిందని చెప్పేసి అన్నారు. ఆర్‌ఓ ప్లాంట్ వస్తుందో లేదో కూడా మనం చూడొచ్చు. అంటే ఇది శుద్ధి చేసే మామూలు నీళ్లను మంచినీళ్ళుగా శుద్ధి చేసే ప్లాంట్ ఇది. పిల్లల ఆరోగ్యరీత్యా గత ప్రభుత్వంలో పెట్టడం జరిగింది. అన్ని స్కూళ్ళకి పెట్టడం జరిగింది. అదే కోవలో ఈ స్కూల్ కూడా పెట్టడం జరిగింది. అయితే మనం చూస్తున్నాం ఆర్‌ఓ ప్లాంట్ నుండి వాటర్ రావడం. అమ్మ కట్టేయండి, ఎందుకంటే పిల్లలకి తాగే నీరు కదా, వేస్ట్ అవ్వకూడదు. ఇది పరిస్థితి. ఇక్కడ అన్ని బాగున్నప్పటికీ గతంలో 2-3 సార్లు కాలిపోయింది, షార్ట్ సర్క్యూట్ అవుతుంది అని చెప్పేసి బోర్డులు మార్చేటప్పుడు వాళ్ళు రాలేదు. అనంతరం ఏదైతే అది రిపేరింగ్ అయిపోయింది, వాటర్ వస్తున్నట్టు చూపించాం కూడా, అయినా కూడా వాళ్ళు ఇలాగని చెప్పేసి
కథనాలు రాయడం జరిగిందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. చెప్పండి, ఇంకా మీ మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి, స్కూల్ పరిశుభ్రంగా లేదని చెప్పేసి. అలాగే దానికి సంబంధించి ఏంటండి? మార్నింగ్ ఈ శానిటేషన్ వర్కర్స్ రాగానే స్కూల్ అంతా క్లీన్ చేస్తారండి. వీళ్ళు అక్కడ నుంచి అసెంబ్లీకి వచ్చేలోపు ఇది క్లీనింగ్ అయిపోతుంది. అసెంబ్లీ అయిన తర్వాత వాళ్ళు డార్మెటరీ క్లీన్ చేయడానికి వెళ్తారు. అలాగే ప్రతి హౌస్ టీచర్ కూడా ఎంతమంది టీచర్స్ అయితే ఉన్నారో వాళ్ళు విజిట్ చేసి హౌస్ ని మొత్తం ఈవెన్ GPS లో బాత్రూమ్స్ కానివ్వండి, కారిడార్స్ కానివ్వండి, అలాగే వాళ్ళ డార్మెటరీస్, వాళ్ళు పడుకునే గదులు అవన్నీ కూడా ఫొటోస్ GPS లో తీసి విత్ టైమ్ లైన్ తీసి దాన్ని ప్రిన్సిపల్ గారికి అలాగే DCO జిల్లా అధికారి గారికి కూడా ప్రతిరోజు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనమ్మా, ఇక్కడ మరొక టీచర్ ఉన్నారు, అంటే సీనియర్ టీచర్ అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. చెప్పండి అమ్మా, ఇక్కడ ప్రతిరోజు పిల్లల్ని ఎలా చూస్తుంటారు? ప్రతిరోజు పిల్లలు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఆరోగ్యంగా ఉంటారండి. మంచి ఫుడ్ ఉంటుంది ఇక్కడ, చాలా క్లీన్ గా ఉంటుంది. మరి వాళ్ళు కరెక్ట్ గా మరి పిల్లల తల్లిదండ్రులే ఆరోపణలు చేశారు, అందుకని మేము రావడం జరిగింది, పత్రికల్లో రావడం జరిగింది. పిల్లల పేరెంట్స్ అయితే ఎప్పుడు అలా కంప్లైంట్ చేయలేదండి. నేను వచ్చేప్పుడే 2 years అవుతుంది. 2 years నుండి మా స్కూల్ చాలా నీట్ గా ఉంటదండి. కావాలంటే మేము ఫొటోస్ సబ్మిట్ చేస్తాము. ఎవ్రీడే మేము GPS ఫొటోస్ తీస్తామండి. బాత్రూమ్స్, హౌస్ రూమ్స్ మొత్తం అన్ని ఫొటోస్ తీస్తాం. అవన్నీ కూడా కావాలంటే మేము ఫొటోస్ ఇమ్మంటే ఇస్తామండి. న్యూస్ ఛానల్ ప్రతిదీ కూడా ఎవిడెన్స్ పూర్వకంగా చూపిస్తాం. సార్ ఎవరు అధికారులు వచ్చినా మా స్కూల్ చాలా బాగుంది అంటారండి. మాకు కూడా విజిట్స్ అవుతూ ఉంటాయి కదండి, ఎప్పుడు విజిట్స్ వస్తూ ఉంటారండి. మొన్న కూడా మాకు ఈ మధ్య DCO సార్ వచ్చారండి. అలాగే విజయవాడ నుంచి సంజయరావు సార్ వచ్చారండి, హెడ్. వాళ్ళు కూడా వచ్చారండి. వాళ్ళు అన్ని తిరిగి చూసారండి. బాగుందమ్మా, చాలా నీట్ గా ఉంది స్కూల్ అన్నారండి. మండే వచ్చారండి, మొత్తం అన్ని చూసుకుని వెళ్ళారు. చూసుకుని వెళ్ళారు సార్. ఓకే, ఇది పరిస్థితి మేడం. PMశ్రీ కూడా మా స్కూల్ సెలెక్ట్ అయింది సార్ ద బెస్ట్ స్కూల్ గా. అలాగే పడాల చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు కూడా మా స్కూల్ అడాప్ట్ చేసుకున్నారు, ఈ స్కూల్ ద బెస్ట్ స్కూల్ అని. ఇది పరిస్థితి ఇక్కడ. అయితే ఇక్కడ మరో మేడం ఉన్నారు, ఆవిడని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ స్కూల్ మీద ఇవాళ 5-6 పత్రికల్లో ఇలాంటి కథనాలు వచ్చినాయి, దానికి సంబంధించి మీరు ఏమంటారు? వాస్తవాలను వక్రీకరించి రాశారు తప్ప, అంటే పండ్లున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు మా మీద బురద జల్లే ప్రయత్నం తప్ప ఇది ఇంకొకటిగా మేము పరిగణించట్లేదు. కారణం ఏంటంటే ఇక్కడికి మేడం గారు వచ్చిన తర్వాత డిసిప్లిన్ పెరిగిందని పేరెంట్సే మాకు రాసినటువంటి ఫీడ్బ్యాక్ ఫామ్స్ ఉన్నాయి సార్. అలాగే మా స్కూల్ PMశ్రీకి CBSEకి సెలెక్ట్ అయింది. వాళ్ళు మనం చెప్తేనో మేము చెప్తేనో ఇవ్వరు అఫిలియేషన్. పడాలా చారిటబుల్ ట్రస్ట్ అని ఎవరైనా సరే ఇక్కడ హైజీనిక్ కండిషన్స్ ఉన్నాయా లేవా అని ఒక 12 to 18 ఫామ్స్ మేము నింపాం సార్. GPS దాంట్లోనే మేము ఫొటోస్ తీస్తాము ప్రతిరోజు. ఈవెన్ ఎవ్రీ కార్నర్ కూడా మేడం కి ఫోటో వెళ్తుంది, DCO ఆఫీస్ లో కూడా ఫోటో వెళ్తుంది. ఫుడ్ కూడా చాలా హైజీన్ గా మెయింటైన్ చేస్తారు, మెనూ డీవియేషన్ ఉండదు సార్. సొంత పిల్లల కన్నా ఈ పిల్లల్ని ఎక్కువ చూసుకుంటున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు సార్. అంటే ఇప్పుడు రాత్రుళ్ళు పిల్లలు ఇక్కడ ఉంటారు, టీచర్స్ ఎక్కడ ఉంటారు? టీచర్స్ నైట్ స్టే వేస్తారు సార్. అండ్ సెక్యూరిటీ గార్డుల దగ్గరే టీచర్స్ ఉంటారు, పిల్లల దగ్గర పడుకుంటారు. మాకు నైట్ స్టే డ్యూటీస్ వేస్తారు సార్. అండ్ ఎవ్రీ 1 hour కి మేడం కి రిపోర్ట్ పెట్టడం జరుగుతుంది. సెక్యూరిటీ గార్డులు ఏం చేస్తున్నారో, పిల్లలు పడుకున్నారా లేదా విజిలెంట్ గా రిపోర్ట్స్ పెట్టడం అయితే జరుగుతుంది. దీన్ని GPS కెమెరాలో 12 కి అలాగే 2 కి అలాగే ఎర్లీ మార్నింగ్ కూడా ఫొటోస్ పెడతాం సార్. ఇది ప్రతి టీచర్ చేయవలసిన డ్యూటీ, ఎవ్రీడే జరుగుతుంది సార్. కావాలంటే ఫొటోస్ కూడా సబ్మిట్ చేస్తాం. ఓకే అండి. అయితే ఇప్పుడు మనకి ఏదైతే వంటశాల మీద ఆరోపణలు వచ్చినాయో దాన్ని కూడా మేము పరిశీలించడానికి మీతో కలిపి మేము అక్కడికి వెళ్ళే పరిస్థితి ఉంది. అయితే అలాగే ఇప్పుడు మనం RO ప్లాంట్ చూడడం జరిగింది. వసతి గృహంలోకి అయితే మాకు కూడా అనుమతినివ్వనన్నారు, ఎందుకంటే ఆడపిల్లలు అనేక రకాలుగా ఉంటారు. అక్కడ పరిస్థితుల ప్రభావం వల్ల అక్కడికి వెళ్లేందుకు అనుమతినివ్వలేదు. అందు గురించి వసతిశాలని చూడకుండా నేరుగా మనం ఇక్కడ ఏదైతే పిల్లల క్లాస్ రూమ్ ఉందో దాంట్లో కనీసం ఒక ఇద్దరినైనా కూడా ఇంటర్వ్యూ చేద్దాం అని చెప్పేసి వచ్చాం. మేడం, విత్ యువర్ పర్మిషన్ మేము లోపలికి వెళ్ళి పిల్లల్ని అడగొచ్చా? అంటే పర్మిషన్ కోసం అంటే. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీరు ఎవరు రాకండి దయచేసి, ఎందుకంటే మీరు ఉంటే పిల్లలు కంపల్సరీ భయపడతారు, వాళ్ళు అసలు ఏంటన్నది తెలియాలి. ఓకే, మీరు రాకండి మేడం. హాయ్, హలో ఎవరిబడి. ఏమ్మా, మీలో ఎవరైనా మాట్లాడగలరా? అంటే ఇవాళ స్కూల్ మీద అనేక రకాలు, మీరు స్కూల్లో ఉంటారు కాబట్టి మీకు తెలియదు. పత్రికల్లో అనేక రకమైన ఆరోపణలు కథనాలు వచ్చినాయి మీ స్కూల్ మీద. కాబట్టి అది ఎంతవరకు వాస్తవని మీ టీచర్లను కూడా రానివ్వకుండా, మీరు భయపడకుండా నిర్భయంగా నిజం ఏదైనా ఉంటే నిర్భయంగా చెప్పండి. చెప్పండి అమ్మా, మీరిద్దరు మాట్లాడతారా? ఓకే, ఒక్కసారి స్టాండప్.
మీ పేరేంటి? మై నేమ్ ఇస్ బి యోగిత నాగశ్రావణి. నేను సీనియర్ ఎంపీసీ చదువుతున్నాను. నేను లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను ఇప్పుడు వచ్చాను సార్. ఇక్కడ నాకైతే నేను చదివి 100% వచ్చింది సార్. నాకు ఇక్కడ చదివినప్పటి నుంచి మా మేడమ్స్ కూడా మోటివేషన్ నువ్వు క్లాస్ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నావమ్మా? ఈ సంవత్సరం సార్. ఈ సంవత్సరం జాయిన్ అయ్యావు. ఎస్ సార్. ఈ సంవత్సరంలోని ఎలా ఉంది మీ స్కూల్ పరిస్థితి? మా స్కూల్లో అన్ని బాగానే ఉంటాయి సార్. ఫుడ్ అన్ని బాగా మీ చేస్తారు. టీచర్స్ ని బయట వదిలేసి రావడం జరిగింది ఎందుకంటే Yes, వాళ్ళకి sir. తెలియకుండా. ఎస్ సార్. మీరు చెప్పారని చెప్పేసి తెలిస్తే అంటే మీ మొహం బ్లర్ చేసేస్తాం, మీ మొహం కనబడకుండా వేస్తాం. నిజాలు చెప్పండి, భయపడవద్దు. ఎస్ సార్. మాకు మేడమ్స్ కూడా మోటివేషన్ క్లాసెస్ బాగా చెప్తారు సార్. మాకు నైట్ స్టేస్ కట్టా చేసినప్పుడు కూడా మేడమ్స్ మా దగ్గర ఉంటారు సార్. ప్రిన్సిపల్ మేడం కూడా మోటివేషన్ క్లాసెస్ ఎప్పటికీ రోజు తీసుకుంటారు సార్. మాకు ఫుడ్ కూడా మంచిగా తీస్తారు సార్ అన్నిని. నేను ఇక్కడ 100% వచ్చింది సార్. నాకైతే చాలా సంతోషంగా ఉంది సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత సార్. నేను ముందు వేరే హాస్టల్లో చదివాను సార్. ఇప్పుడు నువ్వు 1 ఇయర్ ఉన్నావు కదా తల్లి. ఎస్ సార్. ఈ 1 ఇయర్ లో మేము అంటే కెమెరామెన్ నేను తప్ప మగాళ్ళు ఎవరన్నా మీ క్లాస్కి వచ్చారు? నో సార్, ఎవ్వరు రాలేదు సార్. అలాగే మీ అంటే మీరుండే నివాస గృహం ఏదైతే హాస్టల్ ఉందో హాస్టల్కి ఎవరైనా మగాళ్ళు వచ్చారు? ఎవరు సార్ టీచర్స్ ఎవరెవరు ఉన్నారు? మేడమ్స్ ఉన్నారు సార్. మేడమ్సే సార్ ఉంది. మీకు నైట్ క్లాసులు ఎప్పటి వరకు జరుగుతాయి? మామూలుగా పబ్లిక్ టైంకి వచ్చేటప్పుడు సార్ 10:30 అలా ఉంచుతారు సార్. మామూలుగా ఇంకా డైలీ అయితే 9 కల్లా అయిపోతుంది సార్. ఫుడ్ బాగుంటుందా? ఫుడ్ కూడా బాగుంటుంది సార్. వాటర్ ప్లాంట్ బాగాలేదు, ఆర్ఓ ప్లాంట్ అని చెప్పేసి అన్నారు. నో సార్, బాగానే ఉంటుంది సార్. మంచినీళ్ళు అన్ని బాగానే ఉంటున్నాయి సార్. అన్ని బాగున్నాయి సార్. అలా చెప్పమన్నారా? నో సార్, నేను చెప్తున్నాను సార్. నేను ఈ సంవత్సరం వచ్చాను సార్ ఇక్కడికి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఇది పరిస్థితి. ఇక్కడ ఈ పాపను అడగడం జరిగింది. మనం వాస్తవంగా ఎందుకంటే వాస్తవంగా ఇంకా ఎవరో చెప్తానన్నారు ఇక్కడ. మనం ఇప్పుడు ఇక్కడ మరొక పాప చెప్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. మీ టీచర్స్ వాళ్ళు లేరు, మీ మొహం కూడా బ్లర్ చేసేస్తాం, డైరెక్ట్గా వేయం, ఎందుకంటే వాళ్ళు చూడడానికి గట్టా ఉండదు. మీకు ఇక్కడ ఏం జరుగుతుందో నిజమైన వాస్తవాన్ని మాత్రమే చెప్పు, భయపడొద్దు ఎవరికి. చెప్పమ్మా. I am studying in senior BPC. I joined to the school last year, sir. The school was very well, sir. The teachers are very. తెలుగులో చెప్పండి. టీచర్స్ చాలా హార్డ్ వర్క్ చేస్తారు సార్. మాకన్నా ఎక్కువ చేస్తారు సార్. మేము ఇక్కడ 9కి వెళ్ళిపోతే మమ్మల్ని హౌస్ తీసుకెళ్ళి మమ్మల్ని పడుకోబెట్టి ఇక్కడ ఫోటో తీసుకుని వాళ్ళు 10:30 ఆ టైంకి వెళ్తారు సార్. మేము తిన్న వరకు వాళ్ళు ఉంటారు సార్. మాతో మెస్లోకి వస్తారు సార్. ఇక్కడ స్టడీ అయితే చాలా బాగుంటుంది సార్. ఇప్పుడు మీకు భోజనాలు బాగాలేదు, వంటలు బాగాలేదు అని చెప్పేసి ఇవాళ పేపర్లో రావడం జరిగింది. అది మీకు తెలియకపోవచ్చు, అది ఎంతవరకు వాస్తవం? భోజనాలు బాగుంటున్నాయా, బాగాలేదా? బాగుంటున్నాయి సార్. మాకు ఫుడ్ అయ్యి చాలా బాగుంటాయి సార్. వాటర్ కూడా బాగుంటాయి సార్. ఒకవేళ వాటర్ బాగోపోయినా వెంటనే రిపేర్ చేస్తారు సార్ ప్రిన్సిపల్ మేడం. ఇప్పుడు మీరు బాత్రూమ్లు అవి ఉంటాయి కదా మీకు మీ హాస్టల్లో, అంటే ఆడపిల్లల హాస్టల్ కాబట్టి మేము అక్కడికి వెళ్ళడానికి కుదరదు కాబట్టి మేము వెళ్ళలేదు. ఆ బాత్రూమ్లు కానీ లేకపోతే మీరు పడుకునే పడక గదులు కానీ ఎలా ఉంటాయి? క్లీన్ గా ఉంటాయి సార్. మేము అక్కడికి 6 నుంచి వచ్చేస్తాం సార్. హౌస్ లో రెడీ అయ్యి తర్వాత ఆంటీలు క్లీన్ చేస్తారు సార్. మేము వెళ్ళేసరికి క్లీన్ గా ఉంటాయి సార్ ప్రతి సార్. నిజం చెప్పండి అమ్మా. నిజం సార్. మరి పేపర్లో అలా వచ్చాయి అందుకని నిజం చెప్పండి. నిజం సార్. ఓకే, ఇది పరిస్థితి. మనం ఎంత నిజం చెప్పమని అడిగినా కూడా వీళ్ళు పిల్లలు బాగున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇక్కడ మనం ఏదైనా ఒక ఆరోపణ చేసేటప్పుడు పూర్తి సమగ్ర నివేదిక ఉండాలి. అలాగే పిల్లలు ఏం చెప్తున్నారు, లేకపోతే ఇక్కడ ఆర్ఓ ప్లాంట్లు పనిచేస్తున్నాయా లేదా, ఒకవేళ పని చేయకపోతే ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా చూసి చేసే పరిస్థితి ఉండాలి. మేము నిజాలని నిగ్గు తేల్చేందుకు ఈవేళ వచ్చిన కొన్ని వార్తల్ని వాస్తవం అవాస్తవం అనేది చూపించేందుకు, నిజాలని నిగ్గు తేల్చేందుకు మనం ఇక్కడ రావడం జరిగింది. ఇది ఆర్ఓ ప్లాంట్ ఆల్రెడీ మనం చూపించడం జరిగింది. అలాగే టీచర్స్ని కూడా వెళ్ళిపోవడం అనడం జరిగింది. ఇప్పుడు మనం వైస్ ప్రిన్సిపల్ మేడం ఎవరైతే ఉన్నారో ఆమె రూమ్కి వెళ్దాం. ఎందుకంటే మనం టోటల్ అంటే ఈ యొక్క స్కూల్ వాతావరణం ఇప్పటి వరకు మనం ఈ స్కూల్ మీద ఎటువంటి కార్యక్రమాలైనా కూడా చేయడం జరిగినప్పటికీ ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే వాళ్ళు వచ్చిన పేపర్లకు సంబంధించి వాటి వార్తా కథనాలకు సంబంధించి అసలు నిజం ఏంటి అనేది తెలుసుకునేందుకు ఇక్కడ రావడం జరిగింది. ఆఫీస్ రూమ్, దీంట్లో స్టాఫ్ వాళ్ళు కూర్చొని ఉన్నారు. అలాగే మనం ఇక్కడ చూడొచ్చు మేడం పిల్లల్ని కూడా అడగడం జరిగింది. అయితే ఇంకా మీరు చెప్పుకునేది ఏమన్నా ఉందా? పేపర్లో వచ్చినవి ఏవి కూడా వాస్తవం కాదు సార్. మా స్కూల్ ఎంత పరిశుభ్రంగా ఉంటుందో మొత్తం రిపోర్టర్స్ అదే మా జిల్లా అధికారులు కూడా వచ్చి చాలా బాగా రిపోర్ట్ రాయడం జరిగింది. ఎప్పటికప్పుడు విజిట్స్ జరుగుతూనే ఉంటాయి రెగ్యులర్ గాను.
ఎవరో వస్తున్నారని క్లీన్ చేయించడం కాదండి, అందులో పేపర్ లో కూడా మేము వస్తున్నామని చూసి శుభ్రం చేస్తున్నారు అని అన్నారు. కానీ అది డైలీ జరిగే యాక్టివిటీయే. 10:30 లోపు మా టీచర్స్ అందరూ కూడా క్లీన్ చేయించిన ఫొటోస్ ప్రిన్సిపల్ గారికి, జిల్లా అధికారులకు కూడా ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇది పరిస్థితి. ఆల్రెడీ మనం ఇవన్నీ వినడం జరిగింది, అయినప్పటికీ కూడా ఇది చూపించడం జరుగుతుంది. ఏంటంటే వాస్తవం అవాస్తవం. ఎందుకంటే వాస్తవ కథనాల దృశ్య రూపం అనేది ట్యాగ్ లైన్ గా తగిలించుకుని అధికార న్యూస్ వాస్తవ కథనాలని ప్రచురించడం జరిగింది. ఇదే కోవలో వాళ్ళు వచ్చిన కొన్ని పత్రికలకు సంబంధించి వాటికి సంబంధించిన క్లిప్స్ కు సంబంధించి మనం ఈ యొక్క న్యూస్ చేయడం జరుగుతుంది. ఇది వాస్తవం, ఇది పరిస్థితి. ఇక్కడైతే మాత్రం మనం చూడొచ్చు. అలాగే మనం ఈ యొక్క పరిస్థితుల్ని గమనించేందుకు మనం వెళ్దాం. ఏమండి, మీరు ఎవరు? హలో, అప్పనపాలెం కౌన్సిలర్ గారు మాజీయే కదా? ఓకే ఓకే, ఏంటి ఎలా వచ్చారు? నిన్న నేను చూసిన వార్తలు, నేను చాలా ఫోటోలు పేపర్లో చూశాను సార్. నేను ఈ హాస్టల్ ఫ్రూట్స్ కాంట్రాక్టర్. ఇవన్నీ అవాస్తవాలండి. ఇప్పటికొచ్చి ఇప్పుడు కూడా ఏనాడు కూడా ఈ హాస్టల్కి ఎటువంటి రిమార్క్ కానీ చెడ్డ పేరు కానీ లేదు మన జిల్లాలోనే. అంటే మీరు పంపించిన ఫ్రూట్స్ అన్ని పాడైపోయినాయి అని చెప్పేసి అవన్నీ అవాస్తవాలయ్యా. ఎందుకంటే మా పిల్లలు కూడా ఈ స్కూల్లో చాలా మంది చదువుకుంటున్నారు. మాది పక్కన చిన్న పల్లెటూరు అప్పనపల్లి మాది. మా స్కూల్లో పిల్లలు, మా ఊళ్ళో పిల్లలు కూడా ఈ స్కూల్లో చాలా మంది చదువుకుంటున్నారు. ఇప్పుడైనా ఏమైనా యాపిల్ గడ తెచ్చినాడు, ఏమైనా 10-5 పళ్ళు పాడైతే వాటిని పక్కన పెట్టేమని వెంటనే మార్కెట్కి వెళ్ళి మళ్ళీ తాజాగా పళ్ళు తెచ్చిచ్చా ఆ సబరం పిల్లలకి ఇమ్మంటాను తప్ప ఏనాడు కూడా నేను అలాగే పిల్లల విషయంలో కానీ నా విషయం ఇప్పుడు వచ్చి నాకు రిమార్క్ లేదు కూడా. అది పేపర్ చూసి నేను అది ఎంతవరకు ఏంటి విషయం అని చెప్పి మీరు ఇప్పుడు ఏవైతే పళ్ళు సప్లై చేస్తున్నారో అవి చూపించడానికి ఎవరైతే పీడీ మేడం ఉన్నారో ఆవిడని తీసుకుని వెళ్తాం. అయితే సరే, మీరు కరెక్టా జెన్యూనా కాదా అన్నది మేము అక్కడ పళ్ళు చూసుకుంటాం. ఎందుకంటే మేము మా అధికార న్యూస్ లో ఎప్పుడు కూడా అవాస్తవాలను ప్రచురించాం. ఏదైనా వాస్తవం ఉంటేనే, అవాస్తవాలు ఎవరైనా ప్రచురిస్తే దాన్ని ఎండగట్టేందుకు కూడా మేము ముందుకుంటాం. అయితే మీరు రావాల్సిన లేదు, మేము పీడీ మేడం గారిని తీసుకుని అక్కడికి వెళ్తాం. ఒక్కసారి మేము అక్కడ పరిశీలించి మీరు ఇచ్చే ఫ్రూట్స్ మంచిగా కాదా అన్నది చూస్తాం. మేము కూడా వాళ్ళని పర్మిషన్ అడిగి వెళ్తున్నాం. ఇది పరిస్థితి. ఇక్కడ మనం చివరికి ఫ్రూట్స్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో తను కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క పరిస్థితుల్ని అసలు ఎందుకు ఇలాంటి వాతావరణం వచ్చింది ఏంటి అనే దాని మీద మనం పూర్తిగా పరిశీలించిన తర్వాతే వార్త చేసే ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఈ మేడం గారితో మనం ఆ యొక్క వంటశాలకి, ఏదైతే వంటశాల అని అన్నారో ఆ వంటశాలకి వెళ్ళి దాంట్లో ఎంతవరకు అపరిశుభ్రం ఉంది, ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రైట్ అనేది పరిస్థితి చేద్దాం. ఇప్పుడు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఏవైతే ఆరోపణలు వచ్చినాయో దీనికి సంబంధించి మనం ఈ యొక్క గురుకుల పాఠశాల దగ్గరికి రావడం జరిగింది. దీనికి సంబంధించి అక్కడ మనం కొంతమంది విద్యార్థులను ఉంటే వాళ్ళని అడగడం జరిగింది. అలాగే వైస్ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో ఆవిడని అడిగి అసలు నిన్న ఏం జరిగింది ఏంటి అనే దానిపై మనం వివరణ తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మేడం మీరు రావద్దు, మేమే వెళ్తాం, వంటగది దగ్గరికి వెళ్తాం, ఆ పరిసరాలన్నీ కూడా మేము చూస్తామని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. అదే దీనికి సంబంధించి ఇక్కడ పీడీ మేడం ఉన్నారు. ఈ యొక్క ఏదైతే ఈ వంటగదిగా అనుకుని ఈ యొక్క డైనింగ్ రూమ్ ఉందో ఈ డైనింగ్ రూమ్ లో చాలా శుభ్రంగా ఉంది. అయితే దీనికి సంబంధించి ఏంటి మేడం నిన్న ఇలాగ కథనాలు వచ్చినాయి అనేది మన పీడీ మేడం అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, అసలు నిన్న ఇలాంటి కథనాలు ఎందుకు వచ్చినాయి? నిన్న 6 వచ్చారండి. మేము ప్రెస్ అనేసి సరే డైనింగ్ హాల్ చూస్తామని అంటే తీసుకుని వచ్చామండి. చూశారు, వాళ్ళు వచ్చేటప్పటికే క్లీన్ అయిపోయి ఉంది. యాక్చువల్గా అయితే బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే వాళ్ళు క్లీన్ చేయడం, కడగడం జరుగుతుందండి. మళ్ళీ తిన్న తర్వాత మళ్ళీ మధ్యాహ్నం ఇంకోసారి కడుగుతారు. నైట్ కూడా డిన్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసేసి మొత్తం తాళాలు వేసేసి వెళ్ళిపోతారండి. ఇక్కడ వర్కర్స్ వాళ్ళ విధి కరెక్ట్ గానే చేస్తారండి. వాళ్ళు వచ్చేటప్పుడు కూడా చాలా క్లీన్ గా ఉంది, అయినా సరే అపరిశుభ్రంగా ఉందనేది వాళ్ళు రాయడం జరిగింది. మాకు కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది. అంత క్లీన్ గా ఉన్నదాన్ని ఏ విధంగా వాళ్ళు అలా రాశారనేది మాకు అర్థం కావట్లేదండి. అది క్వాలిటీ లేని కూరగాయలు ఏమీ లేదండి. వాళ్ళు వచ్చేటప్పటికే నిన్న బంగాళాదుంప కూర అండి, ఆటోమేటిక్ గా అది కోత కూడా అయిపోయింది, పొయ్యి మీద కూడా వేయడం జరిగింది. సాయంత్రానికి సాంబార్లోకి మాకు వచ్చేది 5 కేజీలు అలాగా 4 ఐటమ్స్ వస్తాయండి. అవి పక్కన ఉన్నాయి కోయడానికి. వాళ్ళు ఏంటంటే అది ఫోటో తీసి నాణ్యత లేదనేది చెప్పారు. ఒక వంకాయ కూడా కోయమన్నారండి.
మేము వాళ్ళ ఎదురుగానే మేము కొయ్యడం కూడా జరిగింది. అది చాలా లేతగా ఉంది. వాళ్ళు దాన్ని వీడియో తీయడానికి ట్రై చేశారు, కానీ అది కోసేటప్పటికి లేతగా ఉండడంతో అక్కడ ఆపేశారండి. ఆపేసి నాణ్యత లేదనేది వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. అది ఏ విధంగా ఇచ్చారో మాకు తెలియదు. ఏదైతే వంటగది ఉందో అది కూడా అపరిశుభ్రంగా ఉందన్నారు, దాన్ని కూడా చూపించండి మేడం. అలాగేనండి. ఇది పరిస్థితి. ఇక్కడైతే మాత్రం ఈ యొక్క డైనింగ్ రూమ్ కు వచ్చాం. డైనింగ్ రూమ్ అంతా కూడా చాలా క్లీన్ గా ఉంది. అయితే కథనాలు రాయొచ్చు, తప్పులేదు, ఎవరి పని వాళ్ళు చేయొచ్చు. కానీ ఇక్కడ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుంటాం. క్లీనింగ్ మధ్యలో వచ్చి వంటలు మొదలయ్యే టైంకి వచ్చి ఇలా చేశారు. అలాగే ఈ యొక్క వంటగది ఏదైతే ఉందో అపరిశుభ్రం అన్నారు. వాళ్ళు చూపించిన దాంట్లో కూడా ఈ యొక్క అపరిశుభ్రం అనేది ఎక్కడ మాకు కనిపించలేదు. ఇదిగో ఇక్కడ ఇవన్నీ కూడా వంటకి సంబంధించిన, అంటే మేము పేపర్లలో మాదిరిగా కాకుండా వీడియో మాదిరిగా తీస్తాం. ఎక్కడ అన్యాయం జరిగినా, తప్పుడు వార్తలు వచ్చినా వాటిని ఖండించడానికి అధికార న్యూస్ ముందుకుంటుంది. చూడబ్బాయి ఇక్కడ వాళ్ళు ఇది వంట డేక్ష. ఈ డేక్షాలో ఆల్రెడీ పప్పుని అవి ఏంటండి, పప్పు ఆనపకాయ. ఇప్పుడు మనం ఆనపకాయ చూసాం. పప్పు ఉడకబెట్టడానికి నీళ్లు ఉన్నాయి. మనం క్లియర్ గా చూడొచ్చు ఎటువంటి అపరిశుభ్రంగా ఉన్నాయి ఈ డేక్షాలు అనేది చూడొచ్చు. అలాగే ఇప్పుడే ఇదిగో కూరకు సంబంధించి కాలీఫ్లవర్ అండి, క్యాబేజీ కూడా కోసారు. చూడండి ఎలా ఉందో. అలాగే ఈ డేక్షాలు ఒక్క రోజులో అయితే మాత్రం అపరిశుభ్రంగా ఉంటాం, ఒక్క రోజులో అయితే మాత్రం క్లీన్ చేసే పరిస్థితులు ఉండవు. 24 గంటలు గడవలేదు. వీళ్ళు కొంతమంది ఇక్కడికి రావడం జరిగిందని చెప్పేసి వీళ్ళ చెప్పడాన్ని బట్టి మనం ఇక్కడికి రావడం జరిగింది. మీడియా కొన్ని పేపర్లలో వచ్చిన సంఘటనల్ని మనం చూపించడానికి, అసలు ఏం జరిగింది ఏంటి, ఇక్కడ ఎలా ఉందనేది వాతావరణం చూపించడానికి మనం ఇలా రావడం జరిగింది. అలాగే పెరుగు బకెట్లే, మామూలుగా కాకుండా పెరుగు బకెట్లే. అలాగే ఇక్కడ చూడండి, ఇలా చూడండి, ఇవన్నీ కూడా వంట డేక్షాలు కానీ ఇవన్నీ కూడా. అలాగే ఇక్కడ దోశలు వేసేది ఉంది, దీన్ని వాడడం మానేసినట్టున్నారు, అందుకని ఇలా ఉంది. ఇలాంటివి ఫోటోలు తీసి పెట్టడం అనేది కరెక్ట్ కాదు కదా. దోశలు వేసేది అది వాడడం మానేశారు, అది ఇదయ్యి ఉంది. అలాగే పెరుగు బకెట్ల నుండి డైరెక్ట్ గా ఏవైతే కంపెనీలు ఉన్నాయో కంపెనీల నుంచి వచ్చే పెరుగు ఉంటుంది. ఇటువంటివి మాత్రం వీళ్ళు చూపించాల్సిన పరిస్థితి ఉంది, కానీ చూపించలేదు. ఇప్పుడు మనం ఇదిగో ఇదంతా క్లీనింగ్, ఎక్కడ క్లీనింగ్ లేదో ఒక్కసారి ప్రేక్షకులు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏదైనా ఒక పత్రిక కానీ ఒక ఛానల్ కానీ తప్పుడు కథనాలు చేస్తే ఖచ్చితంగా మా అధికార న్యూస్ చెప్పండి. ఎందుకంటే నేను స్వతంత్ర జర్నలిస్ట్ని. అంటే మేము ఏదైనా ఎక్కడైనా అన్యాయం జరిగిందంటే అక్కడ అన్యాయం జరిగిందా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా ముందు పెట్టడంలో ముందుంటుంది అధికార న్యూస్ అని చెప్పేసి మీ అందరికీ తెలియజేయడం కోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం ఈ స్టాప్ ఎవరు చూడండి, ఒక్కసారి ఇలాగ రౌండ్ చేయండి, ఇలాగ రౌండ్ చేయండి. ఎందుకంటే స్టాప్ ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది. ఇంతమంది స్టాప్ ఉండగా క్లీనింగ్ ఎందుకు జరగదు? ఒకవేళ క్లీనింగ్ జరగలేదు, క్లీనింగ్ జరగని ఫోటోలు పెట్టాలి కదా. మీరు పెట్టిన ఫోటోల్లో కూడా ఎక్కడ క్లీనింగ్ జరిగిన పరిస్థితులు అయితే లేవు. ఇక్కడ ఫ్రూట్స్ గది ఉందని పీడీ మేడం గారు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మనం ఇదిగో వాళ్ళు ఇక్కడ లవంగాలు, దాల్చిన చెక్క, ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా ప్యాకెట్స్ లోనే ఉంటాయి. వాళ్ళు వేసేటప్పుడు మాత్రం ఇచ్చేస్తారు. అలాగే గుడ్లు ఎక్కడైనా పాడైపోయినా ఏమన్నా చివరికి వాడని తపేళాలు, అంటే అన్నం వండే డేక్షాలు ఎక్కడన్నా పాడైనవేమో చూడండి. అలాగే అవి పాడైపోయి పక్కన పడేశారు అన్నం వార్చేవి. అలాగే ఇక్కడ గుడ్లు ఉన్నాయి. అలాగే ఇక్కడ అరటిపళ్ళు ఉన్నాయి. ఒక్కసారి ఆ అరటిపళ్ళని చూపించండి బాబు. చూడండి, అరటిపళ్ళు ఉన్నాయి, ఎక్కడన్నా పాడైపోయినవి ఉన్నాయేమో చూడండి. అలాగే గుడ్లు కూడా చూడండి. అలాగే ఇవేంటి మేడం? ఇవి అలాగే ప్యాకింగ్లతో ఉంటాయి. ఓపెన్ చేసే వరకు కూడా వద్దండి, ఓపెన్ చేయకండి. అది ఓపెన్ చేసే వరకు కూడా అలా ఉంటాయి. అలాగే ద్రాక్ష పళ్ళు, అంటే మేము వ్యక్తులుగా దేన్ని తప్పు పట్టే పరిస్థితి ఉండదు. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు అని చెప్పాలి, తప్పులేదు. కానీ అన్ని అంటే మనం బెదిరింపులకు పాల్పడకూడదు విలేకరులు అయితే అని ఒక విషయాన్ని తేటతెల్లం చేయడానికి ఇచ్చాడు. అలాగే ద్రాక్ష పళ్ళు ఎక్కడ కూడా అన్ని కూడా ఖచ్చితంగా గుత్తుల్లో ఉన్నాయి, ఎక్కడ కూడా అపరిశుభ్రంగా లేవు. ఇవి కావేయకుండా వీటికి ఇవే ముగ్గేలా అరటిపళ్ళు కూడా ఇక్కడ పెట్టారు. ఇవి ముగ్గిన తర్వాతే పిల్లలకు పెట్టడం కూడా జరుగుతుంది. అయితే ఇంకా మనం
ఏదైతే పేపర్లలో కథనాలు వచ్చినాయో ఆ కథనాలకు స్పందించి అధికార న్యూస్ ఇక్కడికి రావడం జరిగింది. దీనికి సంబంధించి మనం అపరిశుభ్రంగా ఏదైతే గ్రౌండ్ ఉందన్నారో ఆ గ్రౌండ్ ని కూడా చూసే పరిస్థితులు చూద్దాం. ఆ గ్రౌండ్ లో ఎటువంటి అపరిశుభ్రం ఉందో వాళ్ళు తీసి, అంటే ఆ పేపర్లలో వచ్చిన ఆ అపరిశుభ్ర వాతావరణం అనేది ఉంది కదా, అది ఎక్కడా ఏంటి అనేది కూడా మనం చూసే ప్రయత్నం చేస్తాం. ఎవరైనా కూడా ఒకటి గుర్తుంచుకోండి, మిమ్మల్ని తప్పుగా, అంటే మీరు మంచిగా వర్క్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని తప్పుగా ఎవరైనా చూపించే ప్రయత్నం చేసినప్పుడు మా అధికార న్యూస్ కి మాత్రం ఫోన్ చేయండి. ఫోన్ చేయడం మర్చిపోవద్దు. మా అధికార న్యూస్ కి మాత్రం ఫోన్ చేయండి. ఫోన్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే అది మీరు చేసింది తప్పు కాకపోతే ఖచ్చితంగా మేము దాన్ని మళ్ళీ చూపించి ప్రజలకు తెలియపరుస్తాం ఎక్కడ ఆ అపరిశుభ్రం ఉందో ఏంటో అన్నది. ఇదంతా కూడా పిల్లలు ఆడుకునే పరిస్థితి అయితే ఉండదు. మొక్కలు పెంచుతున్నారు, అలాగే గడ్డి మొలిచింది. ఇక్కడ ఈ యొక్క గడ్డి కూడా కొంతమంది వ్యవసాయదారులు వీళ్ళ అనుమతితో వచ్చి ఈ గడ్డి కూడా కోసుకుని తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే ఇక్కడ పిల్లల్ని కూడా ఈ పొదల్లో గట్ట వెళ్ళే పరిస్థితి అయితే రాదు. అంటే అపరిశుభ్రం ఎక్కడ ఉంది. అలాగే మనం చూడొచ్చు ఇక్కడ కొట్టుబోరు ఉంది. కొట్టుబోరు పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ వాడకానికి లేదు. ఇది వరకట్లో ఆర్ఓ ప్లాంట్లు అవి లేవు, అలాగే ఇవేమీ లేవు. దాని గురించి కొట్టుబోర్లు ఉండేవి. ఇప్పుడైతే కొట్టుబోరు వాడాల్సిన పరిస్థితి కూడా పిల్లలకు లేదు. దాని గురించి ఇది ఇలా ఉంది. ఒకటి కాదు, మొత్తం గురుకుల హాస్టల్లో ఏమైతే అపరిశుభ్రం అన్నారో, అలాగే బాగాలేదన్నారో అవన్నిటిని కూడా తీసే ప్రయత్నం చేసే ప్రయత్నమే మా అధికార న్యూస్. మేడం ఎక్కడండి నిన్న బాగాలేదు అని చెప్పేసి ఫోటో తీశారన్నారు కదా, ఎక్కడది చూడండి. ఇప్పుడు మనం అధికార న్యూస్ లో చూడొచ్చు. మేము ఖచ్చితంగా వారిని అడిగి ఎక్కడ ఎడిటింగ్ లేకుండా ప్రతిదీ కూడా ఎక్కడ జరిగింది ఏంటి ఇవన్నీ కూడా చేద్దాం. ఇదిగో ఇక్కడ అంట, ఇక్కడ పిల్లలు ఎవరైతే వసతి గృహం ఉందో వసతి గృహం ఎదురుగుండా ఉన్న పిల్లలు ఈ యొక్క పేపర్స్ అవి ఇక్కడ వేయడం జరిగింది. దీన్ని వాళ్ళు క్రియేట్ చేస్తూ, అంటే దీన్ని ఫోటో తీసి ఇదంతా గ్రౌండ్ అంతా కూడా అపరిశుభ్రంగా ఉందని చెప్పేసి అనడం జరుగుతుంది. అలాగే మనం చూడొచ్చు ఒకసారి గ్రౌండ్ అంతా. ఇదంతా కూడా పిల్లలు వెళ్ళి చేసే పని లేదు. పిల్లలకి దీనికన్నా చక్కటి గ్రౌండ్, ఆట స్థలం అక్కడ ఎదుర ఏదైతే హాస్టల్కి ఎదుర స్కూల్ ఉందో ఆ స్కూల్ కి సంబంధించి అక్కడ ఆట స్థలం ఉందో అక్కడ చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ 500 మేడం ఎంతమంది ఇక్కడ 540 మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆడుకోవడానికి, వాళ్ళకి సెక్షన్ల వారీగా ఈ యొక్క ఆడుకోవడానికి ప్రత్యేకంగా ప్లే గ్రౌండ్ ఉంది. ఇదంతా కూడా మొక్కలు వేయడం ఇటువంటివి నేర్పిస్తుంటారు పిల్లలకి. అలాగే ఇదంతా కూడా గడ్డి మొలిసింది. ఇక్కడ పిల్లలు వెళ్ళరు కాబట్టి ఇక్కడ నడిచే పరిస్థితి ఉండదు కాబట్టి గడ్డి మొలిసింది. అలాగే మనం ఇక్కడ మామిడి చెట్లు అవి ఉన్నాయి. గతంలో ఈ క్వార్టర్స్ కట్టక ముందు ఉన్న మామిడి చెట్లు, వాటికి పిల్లలు సరదాగా కూర్చోవడానికి అని చెప్పేసి అక్కడ దిమ్మలో కూడా కట్టడం జరిగింది. అక్కడ కూర్చొని పిల్లలు, టీచర్స్ ఎప్పుడైనా ఎండాకాలంలో గట్టిగా ఎండ ఉన్నప్పుడు ఇక్కడ ఎగ్జామ్స్ జరిగేటప్పుడు కూడా క్లాసులు పెట్టడం ఇలాంటివి చేస్తారని చెప్పేసి పీడి మేడం గారు చెప్పడం జరిగింది. అలాగే మనం ఇంకా ముందుకు వెళ్దాం. అలాగే ఇప్పుడు మనం ఆట స్థలం ఏదైతే ఉందో ఆట స్థలాన్ని కూడా చూపించండి పీడి మేడం గారు. అంటే ఆట స్థలంలో మొత్తం అంతా కూడా గడ్డి మొలిసేసి పిల్లలు మసలడానికి వీలు లేకుండా ఉందని చెప్పేసి పేపర్లో కథనం అయితే రావడం జరిగింది. ఇది ఆట స్థలం అండి. ఇది ఆట స్థలం అండి. ఇక్కడే మేము మొత్తం గేమ్స్ అవి ఆడించాం, రన్నింగ్ అదంతా ఇక్కడే సార్. అది ఎందుకంటే ఇప్పుడు అది ఆ కొండ మీద ఉన్న పొలాల నుంచి వాటర్ అంతా వచ్చి మాకు మోకాళ్ళ లోతు మడుగులా ఉంటది సార్. అది మొత్తం ఇప్పుడు మీరు మొక్కలు పెరిగినవి వాడట్లేదు అనే ప్లేస్. అదేంటంటే పిల్లలు ఉపయోగించడానికి అయితే ఎలాంటి ఉపయోగం లేదండి. మోకాళ్ళ లోతు నీళ్లు ఉంటది. అది మేము వాడేది మాత్రం ఈ గ్రౌండ్ ని మేము రన్నింగ్ కి అయినా సరే, గేమ్స్ కి అయినా సరే, దేనికైనా సరే దీన్నే ఉపయోగిస్తున్నామండి. ఇదేంటంటే మొన్నే కదా స్కూల్ స్టార్ట్ అయిందండి. మేము ఇప్పుడు ఏదైతే మొక్కలు అవి పెరుగున్నాయి, గడ్డి పెరుగుందని చెప్పేసి అన్నాము, అది అక్కడ ఆడడానికి వీలు లేదండి. ఆడడానికి వీలు లేదు. ఎందుకంటే మోకాళ్ళ లోతు నీళ్లు ఉంటాయండి. ఎందుకంటే ఆ మొత్తం పై కొండ మీద ఉన్న వాటర్ అంతా మాకు ఇక్కడ స్టాగ్నేట్ అయిపోతుందండి. అది ఏంటంటే అది మొత్తం లెవెలింగ్ చేసి మట్టేసి లెవెలింగ్ చేస్తేనే గానీ ఆట స్థలానికి వినియోగించుకోవడానికి పనికిరాదండి. అది మేము దీన్నే ఉపయోగించుకుంటున్నామండి. మరి
చెత్త పెరిగిపోయింది అన్నారు గ్రౌండ్ లో. ఎక్కడ అంటే ఒక రోజులో ఇదంతా క్లీన్ చేసి ఇదంతా ఒక రోజులో ఎలా క్లీన్ అవుద్దండి ఇది ఇది ఉమ్. కూడా ఏంటంటే మేము మా పిల్లలు ఆడుకోగా అలా అణిగిపోయి మొత్తం గ్రౌండ్ లా తయారైపోద్దండి ఇది. ఉమ్. అది ఏంటంటే ఇక్కడ నేను పీడీ నేను ఉంటానండి, పిఈటి మా ఇద్దరు పర్యవేక్షణలోను ఇక్కడ వాళ్ళ పిల్లలు ఆడుకుంటారండి. అంటే ఇప్పుడు పిల్లల నుండి కంప్లైంట్లు వచ్చినాయి, అంటే పిల్లల తల్లిదండ్రుల నుంచి కంప్లైంట్లు వచ్చినాయి, భోజనం సరిగా లేదు, ఆర్ఓ ప్లాంట్ పనిచేయట్లేదు అని చెప్పేసి అన్నారు. అది ఎంతవరకు అది అది అవుతే అవాస్తవం అండి. పిల్లలు సంతృప్తిగా ఉన్నారు, అదే విధంగా పేరెంట్స్ కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఏదైతే మన వాటర్ అదే ఈ యొక్క మీటర్ ఉందో, ఈ మీటర్ బోర్డు అలాగా వదిలేశారు. ఇది మరి ఎందుకని ఇలాగ వదిలేయాల్సి వచ్చింది? అలాగే ఆ క్వార్టర్స్ ఏంటి? ఆ క్వార్టర్స్ ఏమన్నా ఉపయోగిస్తున్నారా? ఓల్డ్ క్వార్టర్స్. అది గతంలో ఇది న్యూ బిల్డింగ్ కట్టినప్పుడు అండి, అది ఓల్డ్ క్వార్టర్స్ కి కరెంట్ సప్లై లేదండి. అది ఇప్పుడు 2016లోనండి. అప్పుడు ఏంటంటే ఆ క్వార్టర్స్ కి మన సొసైటీ నుంచి అలాట్ చేయమని వచ్చిందండి. అది క్వార్టర్స్ స్టాఫ్ కి అలాట్ చేయమని. అప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి సర్వీసింగ్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే స్ట్రీట్ లైట్ నుంచి వాళ్ళకి కరెంట్ సప్లై ఇవ్వడం జరిగింది. బోర్డు వేసేయాలి కదా మీరు. ఆ బోర్డు వేసామండి, కాకపోతే ఇక్కడ మాకు ఇంకా కరెంట్ ఏంటంటే న్యూట్రల్ వైరు కలిసిపోవడం వల్ల మాకు ఎక్కువగా అప్ అండ్ డౌన్ వచ్చి కాలిపోవడం జరుగుతుందండి. ప్రతి చోట మేము ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. మేము ఏఈ గారికి కూడా లెటర్ పెట్టడం జరిగిందండి. అలాగే ఈ యొక్క పరిసరాల్లోకి ఎవరైనా వచ్చినప్పుడు, ఇదంతా జర్నలిస్ట్ గానీ ఎవరైనా వచ్చినప్పుడు మీ అనుమతి తీసుకుంటారా? మామూలుగా నేరుగా ఇక్కడికి వచ్చేయచ్చు? మామూలుగా అయితే అనుమతి తీసుకుని రావాలండి. మాకు రెసిడెన్షియల్ ప్యాటర్న్ ప్రకారము ఏ వ్యక్తి అయినా సరే కంపల్సరీ అనుమతి తీసుకునే మాకు లోపలికి రావాలండి. ఇది గర్ల్స్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి అండి. పిల్లలకి ఏమైనా, అంటే ఆడపిల్లల స్కూల్ కదా, కొన్ని జనరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? మేమే మళ్ళీ జనరల్ ప్రాబ్లమ్స్ వచ్చినా, మెడికల్ ప్రాబ్లం వచ్చినా మా వరకు మేమే చూస్తామండి. ఏదన్నా బెంగగా ఉందనంటే మేము ఏంటి వారానికి ఒకసారి పిల్లల పేరెంట్స్ కి ఫోన్ చేయించడం, మాట్లాడడం అలా జరుగుతుందండి. ఏదైనా అవసరం అయితే పేరెంట్స్ మేము పిలిపిస్తామండి. ఇప్పుడు ఏదైతే మీరు ఈ యొక్క పేరెంట్స్ వచ్చినప్పుడు అదే బయటికి పంపించే పరిస్థితులు ఎప్పుడు వస్తాయి పిల్లల్ని? పేరెంట్స్ బయటకు పంపించే పరిస్థితులు ఏమీ లేదండి. ఏంటంటే పేరెంట్స్ వచ్చి ఏదైనా ఫంక్షన్ ఉంది, అది ఉందని ఇదని ఏమైనా రిక్వెస్ట్ చేస్తే అంతేగానండి వేరే కారణాలతో పంపించే పరిస్థితి అయితే లేదండి. మీరు మరీ ఆనెస్ట్ గా స్ట్రిక్ట్ గా పెడుతున్నారు ఇక్కడ మేడం అని చెప్పేసి అంటున్నారు. అది అయితే ఏమీ లేదండి. పేరెంట్స్ నుంచి కూడా ఎలాంటి కంప్లైంట్స్ లేదండి. మేమేంటంటే వాళ్ళు ఏదైనా ఫంక్షన్ అని అంటే పంపిస్తాం, అదేమీ లేదండి. ఏంటంటే రోజు వచ్చేది అయితే ఉండదు, నెలకి ఒకసారి మాత్రం పేరెంట్స్ అనుమతి ఉంటుంది. అది మీ ఇన్స్ట్రక్షన్స్ లేకపోతే సొసైటీ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అండి. మీరు ఇవన్నీ చేస్తారు కదా, దీనికి సంబంధించి మేము ఈ రోజు ఇది చేసాం అది చేసాం అని చెప్పేసి హైయర్ ఆఫీసర్స్ ఎవరికైనా చూపించాల్సిన పరిస్థితి? మేము రోజు GPS తో వచ్చే పిక్స్ అంటే ఫొటోస్ తీసి మేము మా ఎవరికి వాళ్ళకి కేటాయించిన గ్రూపుల్లో మేము పోస్ట్ చేస్తామండి, ఐఆర్ఎస్ ఆఫీసర్స్ కూడా. చూసాం. అలాగే అపరిశుభ్రం అని చెప్పేసి వార్తా కథనాలు వచ్చినాయి, అది చూసాం. ప్లే గ్రౌండ్ చూసాం. అలాగే లోపల క్లాస్ రూమ్ లో పిల్లల్ని కూడా మనం అడిగి తెలుసుకోవడం జరిగింది. అంటే టీచర్స్ లేకుండా పిల్లల్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. సింగిల్ గా కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇదే వాతావరణంలో ఇక్కడ కొంతమంది పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, అసలు మీ పాప ఏ క్లాసు, ఎప్పుడు వచ్చారు మీరు, ఎందుకని వచ్చారు? నమస్తే అండి. మేము సామర్లకోట అండి మాది. మా అమ్మాయిని ఇక్కడ జాయిన్ చేసి 5 సంవత్సరాల పైన అయిపోతుందండి. మా పెద్ద కుమార్తెని జాయిన్ చేసామండి ఇందులోని. మరి మా ఎల్లుడి ద్వారాగా ఇందులో మాకు సీట్ వచ్చిందండి, జాయిన్ చేసాం ఆ పిల్లని. మరి అన్ని విషయాల్లోని మరి పిల్ల అయితే చాలా బాగా చదువుతుంది. చదువు విషయంలోని టీచర్లు కూడా చాలా బాగా చూస్తున్నారండి. మరి మేము ఈ వాట్సాప్ లో వార్తలు అవి చూసి వేళ చాలా కంగారు పడ్డామండి. మరి ఎప్పుడొచ్చినా వాళ్ళు గేట్ బయట నుంచే పంపించేస్తారండి. చాలా డిసిప్లిన్ గా ఉంటది. మరి చాలా క్రమశిక్షణగా ఉంటది. సెక్యూరిటీ గాని ఈ 5 సంవత్సరాలు బట్టి చూస్తున్నామండి. మరి సెక్యూరిటీ గాని ఎవరైనా సరే గౌరవంగా మాట్లాడతారు, గౌరవంగా చెప్తారండి. పిల్లల విషయంలోని ఒక తల్లి ఎలాగైతే పిల్లలు చూసుకుంటుందో అలా చూసుకుంటారండి. మా ఈ హాస్టల్ ప్రిన్సిపల్ మేడం గట్టానే అంతా బానే ఉందని మా చిన్న పిల్లని కూడా ఇందులోనే జాయిన్ చేశానండి. ఆ పిల్లని కూడా జాయిన్ చేసి 5 సంవత్సరాలు అవుతుందండి. ప్రతి విషయంలో ఎప్పుడు ఆ పిల్లలు కంప్లైంట్ ఇవ్వలేదండి. ఫుడ్ బాగోలేదు, ఇది బాగోలేదు, అసలు ఉండమమ్మా అని మాట పేచే లేదండి. 6 సంవత్సరాలు బట్టి మేము ఇంటి దగ్గర చాలా హ్యాపీగా ఉంటున్నాం, గుండెల మీద చేసుకొని ఉంటున్నాం. అంటే
ఈ హాస్టల్ పరిశుభ్రత ఇక్కడ ఉన్న అంటే ఇక్కడ మంచినీళ్ళు పరిస్థితిని బాగాలేదు, బట్టి అది ఇది అని అంటున్నారు. అది అంతా ఉత్తిదేనండి. మరి మేము 5-6 సంవత్సరాలు బట్టి మరి పిల్లలిద్దరిని వదిలేసి మరి నేనైతే హౌస్ వైఫ్నండి. మా ఆయన గారు లారీ మీద వెళ్తారు. మరి మా పరిస్థితి నిమిత్తం ఇక్కడ వేసామండి. వేసినప్పటికి చాలా బాగానే ఉంది ఈ హాస్టల్. మాకు ఎటువంటి ఇబ్బందులు ఏమీ అంటే లేవండి. మిమ్మల్ని మీరు ఎప్పుడైనా పిల్లల్ని చూడడానికి డైలీ వస్తే పంపిస్తారా? పంపించరండి. ఒక సెకండ్ సాటర్డేకి తప్పించి పంపించరండి. మీరు మనం బంగారం తెచ్చి పెట్టుకుందామన్నా సరే వాళ్ళు లోపలికి రానివ్వరండి. చాలా క్రమశిక్షణగా ఉంటది ఇక్కడ. ఇది ఆడపిల్లలకి సంబంధించిన హాస్టల్. వాళ్ళు ఎంతో శుభ్రంగా పిల్లలు చూసుకున్నారండి. అంటే బయట నుండి ఫుడ్స్ గట్టా ఎప్పుడైనా తీసుకొచ్చిస్తే తీసుకుంటారా? లేదండి, ఎలాంటి ఉండదండి. ఆ హాస్టల్లోకి ఒక సెకండ్ సాటర్డేకి మనం తెచ్చుకొని పెట్టుకోవాలండి. ఇక్కడ ఇంక ఉత్తి రోజుల పాటు ఏమి ఇచ్చినా కూడా తీసుకొనివ్వరు. నెక్స్ట్ కూడా ఆ సెక్యూరిటీకి ఇచ్చేస్తే వాళ్ళు ఇచ్చేస్తారండి. పిల్లలకు ఫోన్ చేసి అంతవరకే గాని ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు అయితే లేవండి. ఓకే అమ్మా. చాలా ఓకే, ఇది పరిస్థితి. మనం పేరెంట్ ని కూడా తెలుసుకున్నాం. అలాగే మరో పేరెంట్ ఉన్నారు. చెప్పండి అమ్మా, మీ పిల్లలు ఏం చదువుతున్నారు? మా పిల్లలు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అండి. పెద్ద అమ్మాయిని కూడా నేను ఇక్కడే వేసానండి. 2 సంవత్సరాలు చదివిందండి. ఇప్పుడు మనీ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతుందండి కాకినాడ. రెండో అమ్మాయిని కూడా ఇక్కడ ఎందుకు వేసానంటే పిల్లల భవిష్యత్తు బాగుంటది, చదువు బాగుంటది, స్టడీ బాగుంటది అనేసి ఇక్కడ వేసానండి. నేను వేసినందుకు మరి మా పెద్ద అమ్మాయి వల్ల నేను చిన్న అమ్మాయి కూడా వేయగలిగానండి. ఎందుకంటే ఆ ధైర్యం నాకు వచ్చిందండి. హాస్టల్ బాగుంటది, ఫుడ్ బాగుంటది. ఫుడ్ బాగోదు, అపరిశుభ్రంగా ఉంది, గ్రౌండ్ లేదని చెప్పేసి ఎవరో అలా పెట్టారు కానండి. మా పిల్లల్ని ఎప్పటికప్పుడు మేము అడుగుతున్నామండి, ఎలా ఉంటదమ్మా ఫుడ్, ఎలా ఉంటది, మంచినీళ్ళు ఎలా ఉంటాయి, అక్కడ వాతావరణం ఎలా ఉంటది అంటే చాలా బాగుంటది అని పిల్లలు ఎప్పుడు మాకు చెప్పారు. కానీ ఎప్పుడు కూడా బాగోలేదని అనలేదండి. మరి ఎవరన్నా తప్పుడుగా పెట్టారేమో అండి. మరి దానికోసం అయితే మనకు తెలియదు. ఇక్కడ వాతావరణం అంతా ఫుడ్ అంతా బాగానే ఉంటదండి. టీచర్లు కూడా మేము ఫోన్ చేయగానే చాలా గౌరవంగా మాట్లాడతారండి. ఏదన్నా మేము తెచ్చి ఇచ్చిన ఫ్రూట్స్ మాత్రమే తీసుకుంటారండి గేటు దగ్గర. వేరేది ఏమి బయట వస్తువులు ఏది కొన్ని ఇచ్చినా తీసుకోరండి. ఇక్కడైతే మరి చాలా క్రమంగా ఉంటదండి. మరి ఎవరు పెట్టారో అలాగా తప్పుగాని అంతేనండి. మరి ఇది పరిస్థితి. ఈవిడి మాటల్లో కూడా ఉన్నాం. అక్కడ 6 సంవత్సరాల నుంచి 5 ఒక పిల్లని, 6 సంవత్సరాల నుంచి ఒక పిల్లని, 5 సంవత్సరాల నుంచి ఒక పిల్లని చదివిస్తున్నాం. అలాగే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఒక పాపని చదివిస్తున్నాం. అంతకు ముందు పెద్ద అమ్మాయిని చదివించాం. ఆ అమ్మాయి ఇంజనీరింగ్ చేస్తుందని చెప్పేసి ఇక్కడ పేరెంట్ కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇక్కడ వస్తున్న వార్తలు వాస్తవం అనేది నిగ్గు తేల్చేందుకు వాస్తవ కథనాల దృశ్య రూపం అధికార్ న్యూస్ అంటూ ట్యాగ్ లైన్ పెట్టుకున్న మన అధికార్ న్యూస్ వాస్తవాలను బయట పెట్టేందుకు ఇక్కడికి రావడం జరిగింది. అయితే మనం చూస్తున్నాం ఇక్కడ పేరెంట్స్ కూడా చెప్పడం జరిగింది. అలాగే మనం ఆర్ఓ ప్లాంట్ గురించి చూసాం, అలాగే వంటశాల గురించి చూసాం, అలాగే టీచర్స్ అందరూ కూడా చెప్పడం చూసాం. అలాగే ఇక్కడ పేరెంట్స్ ని కూడా తీసుకున్నాం. చివరికి అనుకోకుండా ఈ స్కూల్ కి పళ్ళు సప్లై చేసే పళ్ళ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో గతంలో అప్పనపాలెం కౌన్సిలర్ అయినా ఆయన్ని కూడా మనం వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ వీటి మీద వస్తున్న కథనాలు వాస్తవం అవాస్తవం అనేది అధికారులు కూడా చూడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. దీనికి సంబంధించి అవాస్తవాల్ని ప్రచురిస్తే దీనికి సంబంధించిన హైర్ ఆఫీసర్స్ గారి ఏం చేస్తారో వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని మీ ముందుంచేందుకు అధికార్ న్యూస్ ప్రయత్నం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాస్తవ కథనాల దృశ్య రూపం అధికార్ న్యూస్ ఛానల్ చైర్మన్ సాయితో అధికార్ న్యూస్.